నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పట్ల పౌర సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ కు, నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తో పాటు రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని పేర్కొన్నారు. బ్రాడిపేట, అరండల్పేటలోని వ్యాపార సంస్థలు, రైల్వే స్టేషన్, మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్, కోర్టు సముదాయం, ప్రభుత్వ మహిళా కళాశాలకు వెళ్లే వాహనదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కాకుండా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, మానవత నేస్తం సహవ్యవస్థాపకులు ధనుంజయ రెడ్డి, కేసరి సేవా సమితి కన్వీనర్ నడింపల్లి గురుదత్, రెడ్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 10 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో ప్రధాన కోడలుగా ఉన్న బ్రాడీపేట, అరండాలపేటలో ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో రాకుండా కోసం ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు రోడ్ అండర్ బ్రిడ్జి కూడా నిర్మిస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. రోడ్ అండర్ బ్రిడ్జి వలన లాస్ట్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు మధ్యలో ఉన్న బ్రాడీపేట, అరండాలపేట రోడ్లు కానీ, రైల్వే స్టేషన్ కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఏసీ కాలేజీ, సెయింట్ జోసెఫ్ కాలేజీ, కోర్టు సముదాయాలు, వీటన్నిటికీ ప్రజలు రాకపోకలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వాహనాలు, సైకిలు, బైకు, కార్లు, ఇలాంటి చిన్న చిన్న వాహనాలన్నీ కూడా రోడ్ అండర్ బ్రిడ్జి కింద వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది. పెద్ద వాహనాలు ఫ్లైఓవర్ మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 98 కోట్ల రూపాయలు నిధుల్ని తీసుకురావడంలో పెద్ద ఎత్తున కృషి చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఆ మొత్తాన్ని మంజూరు చేసిన నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టబోయే సమ్మెకు రాజకీయ, ప్రజా సంఘాల నాయకుల మద్దతు కోరుతూ గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ 108 సర్వీసెస్ అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 108 జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న 108 అంబులెన్స్ వ్యవస్థను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వమే సంస్థను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో నవంబర్ 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని వెల్లడించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాసన్ రామారావు, నారాయణ, శివశంకర్, ముత్యాలరావు, అరుణ, చిస్టి, లక్ష్మణరావు పాల్గొన్నారు. అది కానీ కేవలం మమ్మల్ని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి, యాజమాన్యాల నుంచి చరం నుంచి మమ్మల్ని విడిపించవలసిందిగా కోరుతున్నాము. రేపు చలో మహానాయకుల ధర్నా రేపు 25వ తారీఖున విజయవాడ కేంద్రంగా అన్ని రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఉద్యోగస్తులందరం అక్కడ చేరుకోబోతున్నాము. నాయకుల ధర్నా ఉంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డిమాండ్లు నెరవేరిన పక్షంలో మేము 25 అర్ధరాత్రి నుంచి అన్ని సంఘాల మద్దతు తీసుకుని కూడా మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఘంటాబద్ధంగా తెలియజేస్తా ఉన్నాం. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అన్ని ముస్లిం సంఘాలు, జమాత్ల మద్దతుతో చెలో బెజవాడ కార్యక్రమం రేపు జరగనుంది. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రేపు విజయవాడలో రాష్ట్ర సదస్సు జరుగుతుందని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా చిస్టి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్ట సవరణపై మైనార్టీలపై జరుగుతున్న దాడులపై సభ జరుగుతుందని తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని అన్నారు. దానికి వ్యతిరేకంగా ఎంపీలు ఓటు వేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు సైదా, కాసిం వలీ, షహీద్, బాషా, కాసిం తదితరులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించడం వెనక ఉద్దేశం మైనార్టీల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడుల్లో హిజాబు, హలాలు, అజాన్, నమాజ్ అంటేనే కాకుండా ఇప్పుడు ఒక ఆర్థిక దాడి కూడా జరుగుతూ ఉంది. వక్ఫ్ బోర్డు యొక్క స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా ఉన్నాయి. ఈ సవరణలన్నీ కూడా పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ ఏదైతే చట్టాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు రేపు జరగబోయేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో దీనికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన మరియు టీడీపీ ఈ పార్టీలు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో మైనారిటీల మీద ఏదైతే ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయో వీటన్నిటిని వ్యతిరేకంగా గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. బృందావన గార్డెన్స్ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ సిబ్బందిని ఆసుపత్రుల్లోని మౌలిక వసతులు, సమస్యల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, కార్పొరేటర్ మానం పద్మశ్రీ, మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగానే మహిళా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే విశ్వకర్మ పథకాన్ని పేద మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. అంజుమన్ ఈ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా దాతల సహకారంతో పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ చేతుల మీదుగా జరిగింది. గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఈ ఇస్లామియా స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఈ ఇస్లామియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంజుమన్ ఇస్లామియాలో ప్రతి 90 రోజులకు ఒకసారి 30 మందితో ఒక బ్యాచ్ని నిర్వహించడం, వారికి కావాల్సినటువంటి శిక్షణతో పాటు కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా వారికి కావాల్సినటువంటి వృత్తిలో నైపుణ్యత కలిగిన తర్వాత వారికి అవసరమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ను కూడా అంజుమన్ ఇస్లామీ ఆధ్వర్యంలో తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈరోజు 30 మంది నేర్చుకుంటా ఉన్నారు. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్లతో దీన్ని 60 మందికి పెంచేటువంటి సామర్థ్యాన్ని కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చట్టసభల్లో 34% బీసీల రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని అఖిల భారత ఓబీసీ సంఘం హర్షం వ్యక్తం చేసింది. గుంటూరులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్, ఏపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ యలగాల నూకానమ్మ మీడియాతో మాట్లాడారు. బీసీ సంఘాల విజ్ఞప్తిని, ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చట్టసభల్లో ఓబీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ఏపీ మంత్రిమండలి తీర్మానం చేశారని పేర్కొన్నారు. వెంటనే అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరికటిక సంఘం జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు, శాలివాహన మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నాగేశ్వరి, తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి వకులాదేవి, బొందిలి సంఘం నగర ఉపాధ్యక్షులు బాలాజీ సింగ్, దుర్గారావు, నాగజాన్సీ, రాణి తదితరులు పాల్గొన్నారు. 34% రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాల చేసినటువంటి విజ్ఞప్తిని గౌరవించి నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టసభల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ
అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయటం పట్ల బీసీ సంక్షేమ సంఘాలు, ఓబీసీ సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రధానంగా ఏదైతే ఈ డిమాండ్ని మరి చట్ట రూపంలో తీసుకురావాల్సినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వివిధ జిల్లాల నుంచి అందరిని పిలిచి మీరందరూ కూడా ఈ ఒక్కసారికి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి, మీకు మంచి చేస్తామని హామీ ఇచ్చారు. చట్టసభల్లో రిజర్వేషన్ కోసం మేము ఖచ్చితంగా బిల్లు పెడతామని చెప్పారు. అలాగే రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే బీసీలకి అన్ని విభాగాల్లో కూడా సగభాగం వాటాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ రోజున అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టమని, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించమని కోరడం చాలా శుభదాయకం. భారతీయ సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో మధుర గీతాల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో నిర్వహించిన ఈ సంగీత విభావరిలో పలువురు గాయని గాయకులు సినీ గీతాలను ఆలపించారు. అలాగే జనసేన నాయకులు మార్కండేయులను ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్, నిమ్మల శేషయ్య, ఆలహరి తదితరులు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. తక్కువ మంది నాయకులు ఉండేవారు. అప్పుడు మార్కండేయ నాకు తోడుగా ఉండి నన్ను నడిపించాడు. అందువల్ల నేను ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మాజీ మంత్రి ఇక్కడ ఉన్నానంటే మా మార్కెట్ కృషి కూడా ఉందని చెప్పి నేను గర్వంగా చెప్తాను. అదే సందర్భంగా మంచి స్నేహితుడు, అందరితో బాగుంటాడు, ఎక్కడున్నా గౌరవంగా అందరినీ గౌరవిస్తూ ఉంటాడు. ఒక మంచి సాంప్రదాయం తెలిసిన వ్యక్తి. ఆయనకి జనసేన మంచి గౌరవం ఇవ్వటాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగాలి. తొందరగా ఎదిగినోళ్ళు కింద పడుతూ ఉంటారు. నీలాగా స్టెప్ బై స్టెప్ ఎదిగినోళ్ళు బాగా మంచి స్థానాలు పెడతారు. నాకు ఈ అవకాశాన్ని మొట్టమొదటి సన్మానం కూడా ఇదే. ఎందుకంటే ఎంతోమంది నన్ను సన్మానం అన్నారు, కానీ నేను దానికి అంత సన్మానాలు దూరంగా ఉంటాను సహజంగా. కానీ ఆయన కోరిన మీదట తప్పనిసరిగా నేను వస్తానని, దీంట్లో పాల్గొంటానని చెప్పడం జరిగింది. ఇక్కడే నేను అన్నదాన సత్రం సంబంధించి రంగనాయ స్వామి దేవస్థానాల్లో ఈవో గారు, ఇక్కడ ఈవో గారు ఒకరే అవడం. ఇటీవల కాలంలో ఒక 2 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇదంతా కూడా పాడుపడ్డ ఇదిగా ఉంది. ఇప్పుడంతా క్లీన్ చేసి ఉంది, ఏ కారణం చేత తెలియదు. కానీ ఏదేమైనా ఇందాక పెద్దలు అన్నట్టుగా తప్పనిసరిగా భవిష్యత్తులో ఇక్కడంటూ ఒక రూపం దాల్చడానికి నాకు కూడా ఏదైనా అవకాశం వస్తే నా వంతు కృషి కూడా నేను చేస్తానని పెద్దలు వరప్రసాద్ గారు, మరి అదేవిధంగా శాషయ్య గారు, మరి మిర్యాల ప్రసాద్ గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను జాప్ నేతలు వాకా శ్రీనివాసరావు, సురేష్ బాబు కలిశారు. జర్నలిస్టుల సమస్యలను పెమ్మసాని దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పాత్రికేయులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డుల గురించి చర్చించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు ప్రజా సమస్యలను సైతం వాకా శ్రీనివాసరావు, సురేష్ బాబు కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి స్పందన పట్ల వారు తమ హర్షం వ్యక్తం చేశారు. మంచు మోహన్ బాబు తన నట జీవితంలో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, ఈవీవీ యువ కళావాహిని అధ్యక్షులు వెచ్చ కృష్ణమూర్తి ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ప్రఖ్యాత నటులు డాక్టర్ మంచు మోహన్ బాబు 49 వసంతాలు సుదీర్ఘ నట జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 1975 నవంబర్ 22న స్వర్గం నరకం చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన మంచు మోహన్ బాబు నట జీవితం అర్ధశత వసంతం వేడుకలు ఈరోజు ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిలింనగర్లోని ఎఫ్ఎన్సీసీ క్లబ్లో జరిగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.